ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఒక పునరుత్థాన దినములో యేసు ప్రభు ఉచితమైన నామాన్ని బట్టి ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. భక్తుడు పలికిన మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు అనే సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారు, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను మాట చేతను కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. దయచేసి తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన పునరుత్థాన దినము నుంచి నేటి పునరుత్థాన దినం వరకు నీ కృపములతో నైనా, నీ భద్రతతో మమ్మల్ని నైనా భద్రపరుస్తూ తిరిగి ఒక పునరుత్థాన దినములో నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుకొని ఆడుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఇటు తరుణం లేని బిడ్డలే అందరూ ఉన్నారు. మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా స్తుతులకు పాత్రుడుగా ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండండి. ఈ ఆరాధన ఫేస్బుక్ ఆన్లైన్ ద్వారా జరుగుతున్న ఆరాధనను ప్రభువా అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించండి. అనేకులు వివర్సులైన ఈ వర్తమానాన్ని విని మాతో పాటు ఆరాధనలో పాలు పంపులు పొందే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎందరెందరో నీ దాసులు నీ వాక్యాన్ని ఈ పునరుత్థాన దినంలోనైనా విత్తనై ఉంటుండగా అటు బిడ్డలని ఆత్మచేత నింపండి. ఆయా సంఘాల్లో చేరబడిన నీ ఆత్మీయ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా వారు తృప్తిని పొంది వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి చక్కటి తీర్మానము తీసుకొని ప్రభు వాక్యానికి నిలబడి బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన ఎందరైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి అయా నీ సన్నిధికి చేరబడ్డారు అటు ఆత్మలకు శాంతి, సమాధానం, విడిచిపెట్టిన కుటుంబాలకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభు మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెద్దలు దయచేయండి. మాట్లాడడం కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలని ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరు తోడుగా ఉండి నడిపించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి పాటలు పాడుకుందాం. ఏ రీతి స్తుతియంతును, ఏ రీతి సేవింతును, నేరము
గలలీయుడా నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతియుంతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలీయుడా వెదకి నన్ను ఇలా చేరితివి వెంబడింపగా పిలచితివి వెదకి నన్ను ఇలా చేరితివి వెంబడింపగా పిలచితివి రోత బ్రతుకును మార్చితివి నీదు స్తుతునిగా చేసితివి నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతియుంతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలీయుడా మహిమ నగరిని విడచితివి మట్టి దేహము దాల్చితివి మహిమ నగరిని విడచితివి మట్టి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతియుంతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలీయుడా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్నతరమా నీ ప్రేమ సన్నుతించుచపోడెదను నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి నాదు ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతియుంతును, ఏ రీతి సేవింతును, నేరములంతని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలయుడా. హల్లెలూయా. 284 నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, యేసయ్యా నా ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై, అను అనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, అను అనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, ఏ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై, నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై, అనుక్షణమున శత్రువున ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు, అనుక్షణమున శత్రువు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము,
పాదాలు అపరంజిమయము నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకన శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేమి చేసేదను అమరలోకన శుద్ధులతో పరిచయమై నన్ను మరచి నేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా హల్లెలూయా. 401. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన మమ్మెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా
వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. 625 లాస్ట్ 304 పేజ్ నంబర్. ఇది 25 పాడు. ఈ చల్లని నీడలు నేను అయ్యో ఇది వేరే దారా కృప వెంబడి కృపకు నీవుంటే నాకు చాలు. 615 నీ నీ 614 జుండితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుండితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో జీవింపజేసెనే. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము,
నాలో నివసించి సువాసనగా నన్ను మార్చే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సాహాలతో ఊరేగింపజేసిని. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సాహాలతో ఊరేగింపజేసిని. జుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనలో మనల్ని నడిపిస్తున్న పాస్టర్ ముందుకు వచ్చి తొంభై 37వ కీర్తన దావీదు రాసిన కీర్తనలు 97వ అధ్యాయము 1-12 వచనము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించుగాక, ద్వీపములన్నీ సంతోషించుగాక. మేఘ అంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులలో లోకమును ప్రకాశింపజేయుచున్నది, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజింప వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమునకు హసించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయము కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. చదవబడిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన ఏకైక దేవానికి అనేకమైన స్తోత్రాలు. ఈ ప్రొద్దున సమయంలో మేము గత వారం అంతా నీ రెక్కల కింద కాచి కాపాడినాం. ఈ వారంలో మొదటి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, విశ్రాంతి దినములో మేము పాలు పొందులు పంచుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. ఎంతోమంది తరుణము లేకుండా ఉన్నారు, కానీ మాకు మాత్రము ఈ అవకాశాన్ని ఇచ్చిన బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. మేము భాగ్యులం అనుకోవచ్చు దేవా. అవును దేవా, మమ్మల్ని మా కుటుంబాన్ని ఈ వరకు దీవించి కాచి కాపాడినావు దేవా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి నీ హస్తము ద్వారా కాచి మమ్మల్ని ఈ వరకు సజీవంగా వచ్చిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాచి కాపాడము. వాళ్ళకు కావాల్సిన ఆరోగ్యమును, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యములు ఉన్నా కూడా వాళ్ళని స్వస్థపరిచే దేవుడవై ఉన్నా దేవా. ఇంటి దగ్గర ఉండి కూడా వాళ్ళు ఎంతోమంది వాక్యం వినలేకపోతున్నారు, కానీ దేవా ఈ మంచి అవకాశాన్ని వాళ్ళు కోల్పోకుండా ఇంటి వద్దనే వాళ్ళు టీవీలను సెల్లులను ఆన్ చేసుకొని వాక్యం వినడానికి మంచి అవకాశాన్ని ఇచ్చిన బట్టి నీకు అనేక స్తోత్రాలు దేవా. అవును దేవా, మమ్మల్ని దీవించి కాచి కాపాడినావు దేవా.
మేము ఎక్కువగా నీలో గడపడానికి సహాయం చేయము దేవా. మేము మోకాళ్ళొంగి ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయము దేవా. ప్రతిరోజు మేము కనీసం 2 సార్లైనా నీ మోకాళ్ళొంగి నీ దగ్గర వచ్చి ప్రార్థన మొర పెట్టుకోవడానికి సహాయం చేయము దేవా. నువ్వు చేసిన ఎన్నో మాకు మేలుల గురించి మేము ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము దేవా. అదే విధముగా దేవా, నీ దాసుడు ఎప్పుడు వాక్యమును అందించబోచుండగా నీ దాసుని కాచి కాపాడము. ఆయనకు కంఠస్వరాన్ని స్వరాళముగా చేయము. ఆయనకున్న కోల్డ్ని తీసివేసి ఒళ్ళే వాక్యమును అందించడానికి సహాయం చేయము దేవా. ఏ వాక్యమైతే అందిస్తున్నారో ఆ వాక్యమును మేము శ్రద్ధగా వినడానికి సహాయం చేయము. ఆయన నోటిని నిన్ను బూరగా వాడుకున్న విధానం బట్టి కూడా స్తోత్రాలు దేవా. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఆయనలో ఉండి నువ్వు వాక్యము చెప్పియడానికి సహాయం చేయము దేవా. ఎక్కడైతే 2-3 ఉన్నారో వాళ్ళ మధ్యన నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడై ఉన్నావు దేవా. మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముచున్నాము దేవా. మేము చేసే నీ ఆరాధనను వింటున్నావని మేము అనుకుంటున్నాము దేవా. అదే విధముగా దేవా, అక్క వాళ్ళకు, అమ్మ నాయనకు, అత్తమామ వాళ్ళకు శాంతి సమాధానమును కలిగించిన దేవా. వాళ్ళు నీ దగ్గర ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా. వాళ్ళు మమ్మల్ని వదిలిపోయినా మాకు ఎటువంటి కొరత లేకుండా అన్నిటికీ నీవు నాకు ధైర్యంగా ఉన్నావని నమ్ముచున్నాము దేవా. అవును దేవా, విశ్రాంతి దినంలో ప్రతి సంఘములో నీ ఆరాధన నడిచేటప్పుడు ప్రతి ఒక్క కాపరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ సంఘస్థులను పేరు పేరున దీవించి కాచి కాపాడము దేవా. వారి మధ్యన కూడా నువ్వు ఉన్నావు, సంచరిస్తున్నావని నమ్ముచున్నాము దేవా. అవును దేవా, ఎటువంటి అల్లర్లు కాకుండా లోకలములు కాకుండా శాంతి సమాధానంతో ప్రతి ఒక్క చోటు నీ ఆరాధనను జరుపుకోవడానికి సహాయం చేస్తావని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామములో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. ఆమేన్. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన పాస్టర్మని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి చక్కటి పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో గడిపాం. ఇప్పుడు అమూల్యమైన వాక్యంలోనికి వెళ్ళించుండగా నువ్వు మా పైన నీ ఆత్మ నుంచి వాక్యాన్ని శ్రద్ధగా వినటకు సహాయాన్ని కృపను దయచేయగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలంటే ఈ అధ్యాయం అంతా కూడా ప్రాముఖ్యమే. ఈ అధ్యాయంలో ఉన్న సంఘటన, ఆ యొక్క విలువైన జీవితం, ఎలా రక్షణలోకి కుటుంబం వచ్చినదో, మరి యొక్క కుటుంబాలకు మాదిరిగా ఈ కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలనాడు ఇటలీ పట్టణం అనబడిన పటాలమనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు. కొర్నేలి అనబడిన భక్తిపరుడు. చూడండి, మనము చదువుతుంటే అర్థం కావాలి. ఈయనలో ఏమున్నదంట? భక్తి ఉన్నది. ఆయన పేరు కొర్నేలి. శతాధిపతి అనగా ఒక 100 మందికి అధికారము కలిగిన, హోదా కలిగిన వ్యక్తిగా ఈ కొర్నేలి ఉంటూ ఉన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం ఏం కావాలి? మంచి హోదాలో ఉన్నాడు. ఒకవేళ మంచి శాలరీ అనుకుందాం. ఆ రోజుల్లో 100 మందికి పైగా అధికారిగా ఉన్నాడంటే ఒకడు రమ్మంటే రావాలి, ఒకడు పొమ్మంటే పోవాలి. అటు అధికారము కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి మరి ఎలాంటి వాడు అనేది మనం చూసినట్లయితే
భక్తిపరుడు. ఎలాంటి వాడట? భక్తిపరుడు. భక్తి అనగా దేవుడు అంటే భయం, దేవుడు అంటే క్రమశిక్షణ, దేవుడు అంటే ఆయనను స్తుతించడం, ఆరాధించడం. అలాంటి భక్తి ఆవరించిన వ్యక్తి అయి కొర్నేలి ఉన్నాడు. కాబట్టి ఇది కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్ని మంచి కార్యాలే, కానీ అన్ని మంచి కార్యాలే. కానీ ఈ ఇంటికి రక్షణ లేదు, రక్షించబడలేడు. దైవ కార్యాలు చేస్తూ ఉన్నాడు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, ధర్మ కార్యాలు ఎల్లప్పుడూ వారి ఇంటితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి కూడా అనేకమైన కార్యక్రమాల్లో ముందుంటూ చేస్తున్నాడు. కానీ ఇంటికి రక్షణ లేదు. చనిపోతే ఈ ఇల్లు నరకానికి. ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా నీవు రక్షించబడకపోతే, ప్రభు రక్తంలో నువ్వు రక్తంలో కడగబడకపోతే, ఆ రక్షణ నీకు లేకపోతే నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేసినా అది వ్యర్థమే. దేవుడు చూస్తూ ఉంటాడే, కానీ మంచి కార్యాలే కదా చేయి అంటాడు. కానీ నువ్వు రక్షించబడాలి. ఏ కార్యము చేయకపోయినా నువ్వేం చేయాలా? నీ జీవితంలో రక్షించబడాలి. అందుకే ఇక్కడ అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయుచున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యువతకు వచ్చి, కొర్నేలి అతని పిలుచుట దర్శనమందు తేటగా అతడు కనబడింది. కొర్నేలితో మాట్లాడడం, కొర్నేలి అని పేరు పెట్టి పిలవటం, దేవదూత అతన్ని పలకరించడం, మరి ఆ శబ్దాన్ని కానీ ఆ దర్శనాన్ని కానీ తేటగా అతడు గమనించడం, అతనికి కనబడది, తేటగా కనబడ్డది. దేవదూత వచ్చి కొర్నేలి అని పిలవటం, మరి ఆ యొక్క దర్శనం కొర్నేలి తేటగా అతనికి కనబడెను. 4వ వచనం, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధిని జ్ఞాపకార్థముగా చేరి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. జ్ఞాపకానికి జ్ఞాపకంగా ఉండటానికి ఆయన సన్నిధిలో చేర్చబడ్డాయి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలువని, అతడు సముద్రపు దరినున్న సీమోను యొక్క చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. యొప్పేకు మనుషులను పంపు. మరి చర్మకారుని యొక్క ఇంటిలో సీమోను దిగి ఉన్నాడు. మరి అక్కడ సీమోను ఉన్నాడు చర్మకారుని ఇంట్లో. ఆయన దగ్గరికి పంపించాడు మనుషులను. అయితే 7వ వచనం అంటుంది, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారితో ఇద్దరిని తమ ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండవాలని భక్తిపరుడ ఒక రాణువారిని పిలిచి సైనికుని పిలిచి వారికి ఈ సంగతులను అన్నీ వివరించి వారికి యొప్పేకు పంపాను. ఇవన్నీ చెప్పాడు. అయ్యా యొప్పేకు వెళ్ళు అని 2 మనుష్యులను, మరి ఆయన దగ్గర శతాధిపతి, అందులో నుంచి 2 వ్యక్తులను పిలిచి ఇవి వర్తమానాన్ని పంపినట్టుగా చూస్తున్నాం. 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మేడ గదికెక్కెను. అతడు మిక్కిలి
ఆకలి కొని భోజనముకు చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరోక్షుడై ఆకాశమునకు తెరవబడి 4 చెంగులు పడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదికి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి అందు సకల విధములైన శత్రుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులుండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషేధింపమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసినవి నువ్వు సిద్ధమై ఉండగా ఎంచబడినవి మరలా 2 మార్లు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మారు జరిగేను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. ఇక్కడ వీరు వెళ్ళారు. వీరు వెళ్ళిన తర్వాత ఆ యొప్పేలో మరి పేతురు ఉన్నాడు, చర్మకారుని ఇంట్లో. ఆయన మరి ఆ యొక్క సమయంలో 12 గంటలకు, పగలు 12 గంటలు, ఇంచుమించు 12 గంటలకు ఆయన ఏం చేశాడంటే, పేతురు గారు మరి ప్రార్థన చేయుటకు మేడగదికి ఎక్కాడు. ఆయనకు భోజనం అవుతుంది, ఆకలి అవుతుంది. ఆ ఇంటి వారు ఆయనకు భోజనము సిద్ధపాటు చేస్తున్నారు. సమయం ఉన్నది. చూడండి, గమనించండి. పేతురు ఆ వంట చేసే ఆ ప్రిపేర్ చేసే సమయానికి కూడా వృధా సమయాన్ని పోనీయలే. ఆ సమయంలో కూడా ఆయన మేడగది ఎక్కాడు. ఆ మేడగది ఎక్కి ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక సంఘటన, ఒక గొప్ప ఆకాశము తెరవబడుతాయి. ఒక దర్శనం చూస్తున్నాడు, ఒక కళ చూస్తున్నాడు. 4 చెగులు పట్టి దిగబంపిన పెద్ద ఒక దుప్పటి ఆకాశము నుంచి కిందకి దిగి వచ్చుటయు, అందులో నుంచి మరి అనేకమైన చతుస్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు, పేతురు నువ్వు లేచి చంపుకొని తిను అని ఒక శబ్దము వినపడింది. ఇది చాలా గూఢార్థం. ఆకాశ పక్షులు, అనేకమైన పక్షులు ఉన్నాయి. అందులో కొన్ని తినేటివి, కొన్ని తినరానివి. ప్రభు నిషేధించే దానిని తినకూడదు అని తెలుసు. ఆ నిషేధించిన పక్షులు కూడా, పురుగులు కూడా ఆ దుప్పటిలో, బ్లాంకెట్స్లో దిగివచ్చుట చూస్తూ ఉన్నాడు. శబ్దం వస్తుంది, వాటిని చంపుకొని నువ్వు తిను. దీని అర్థభావం అని అనేకమైన అన్యజనులకు సువార్తను ప్రకటించడం. దాని భావం ఏమిటి అంటే, అనేకులకు, అన్యజనులకు, యేసు క్రీస్తును ఎరగని బిడ్డలకు నీవు సువార్తను ప్రకటించు అనే అర్థం. మరి నువ్వు నిషేధించబడిన వాటిని నేను తినకూడదు కదా అని ప్రశ్నించాడు. అయినా నువ్వు లేచి పదే ఆ శబ్దాన్ని వింటూ ఉన్నాడు. మరి ఆ భావం ఈ అధ్యాయంలో ముందు మనకు అర్థమవుతుంది. మరి ఆ కొర్నేలి మనుషులను పంపి, ఆ కొర్నేలి ద్వారా ఆ పేతురు దగ్గరికి వర్తమానాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన గొప్ప అద్భుతమైన ఆకాశము తెరవబడుట, ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని చూసి ఆ యొక్క దర్శనాన్ని చూశాడు. అప్పుడు పేతురు లేచి చంపుకొని తినమన్నప్పుడు, అయ్యా నేను తినలేను, ఇవి అపవిత్రమైనవి కాదు, ఇవి పవిత్రమై ఉన్నది, ఏదైనా నువ్వు చంపుకొని తినాల్సిందే అన్నప్పుడు మరునాడు మరమారి 3 మార్లు మరి జరిగిన. ముమ్మారు అదే స్వరం, ముమ్మారు అదేదో మాట్లాడడం, ముమ్మారు పలకరించడం. సో అలాగా పేతురుకు దర్శనం.
17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనం వైపు ఉండెను అని తనకు ఎటో తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని అడిగిరి. ఇక్కడ వారు పంపబడిన వారు కొర్నేలి 2 వ్యక్తులను పంపాడు కదా. ఆ 2 వ్యక్తులు వచ్చి సరాసరిగా ఆ ఇంటి దగ్గర నిలబడ్డారు. కొర్నేలి పంపిన మనుషులము మేము సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకున్నారు. ఆ వాకిట నిలబడ్డారు. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని మాకు తెలుసు కాబట్టి మేము వచ్చాము అని వారు వర్తమానం ఇచ్చారు. పేతురు ఆ దర్శనం గురించి విచారించగా, ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారు. నువ్వు లేచి క్రిందకి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారికి పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల వద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెదుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. ఆ దర్శనము జరిగిన వెంటనే ఆ మనుషులు రావటం, అనేకమైన పక్షులు, చతుస్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులను, జంతువులను చంపుకొని తినంటే ఇది అన్య జనులు ఆ విషయానికి స్వార్థ ప్రకటించే విషయంలో నువ్వు సిద్ధంగా ఉండు అనే భావం. కాబట్టి వారు ఏం చేశారంటే, పేతురు సరాసరిగా దేవుడు అతనితో చెప్పాడు, నువ్వు క్రిందికి దిగు, వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నాను అతనితో చెప్పాను. ఆయనతో చెప్పాడు, నేనే పంపానయ్యా, నిన్ను కలవమని, నీతో మాట్లాడమని దేవదూత అతనితో మాట్లాడినప్పుడు పేతురు వెంటనే ఆ మనుషుల దగ్గరికి దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకుచున్న వాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని వారిని అడిగారు. అందుకు వారు చాలా శ్రేష్టమైన మాట, వారు పంపిన వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి గురించి పేతురుకు వివరిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి గురించి వారి నోటి నుండి వస్తున్న మాట ఏమిటో విందాం. నీతిమంతుడును దేవునికి భయపడు వాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడై ఉన్న శతాధిపతి అగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనల్సించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపవలనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి అత్యాత్మించెను. అయితే ఇక్కడ ఆయన గురించి ఎవరైతే పంపారు, ఈ కొర్నేలి ఎవరు, ఆయన శతాధిపతి, ఆయన క్యారెక్టర్ ఏమిటి, ఆయన ఎలాంటి వాడు అనేది వాళ్ళు వివరించారు. అయ్యా, ఈయన మరి 100 మనుషులకు అధికారం కలిగిన వ్యక్తిగా కొర్నేలి ఉన్నాడు. మరి ఆయన నీతిమంతుడు. ఎలాంటి వాడట? నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, ఆ యూదా జనములందరిలో మంచి పేరును పొందినవాడు. నంబర్ 1 మొదటిగా నీతిమంతుడు, రెండవదిగా దేవుని యందు భయభక్తులు, మూడవదిగా ఆ యూదా ఆ జనాల్లో అంతా కూడా మంచి పేరు పొందినవాడు, నాలుగవదిగా గమనిస్తే వాడైన శతాధిపతి అయిన కొర్నేలి. ఈయన క్యారెక్టర్, ఈయన మంచితనం, ఈయన గొప్పతనం, ఈయన ఎలాంటి వాడు, ఎలాంటి భక్తిపరుడు, ఎలాంటి నీతిమంతుడు అనేది ఆ 2 వ్యక్తులు పేతురుతో మాట్లాడుతూ ఉన్నారు. పంపిన వ్యక్తిని గురించి చాలా చక్కగా ఆ వ్యక్తి గురించి వివరిస్తూ మరి దూతల వలన బోధింపాలని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. రండి, లోపలికి రండి అని పిలిచాడు. ఆ తర్వాత 23వ వచనం, వారు అతనితో లేచి వారితో కూడా బయలువెళ్ళాను. ఇంకా మారు మాట మాట్లాడి లోపల వచ్చినాక ఆతిథ్యం ఇచ్చినాక వెంటనే మరి వారితో కూడా కలిసి యొప్పే నుంచి ఆయనతో కూడా కొంత సహోదరులు వారితో కూడా వెళ్ళి ఆయన వచ్చిన 2 పాటు పేతురుతో పాటు ఇంకో కొంతమంది ఆ యొప్పేలో
కొందరు సహోదరులు అతనితో కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నారు. 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన, ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఆ యొక్క 24వ వచనం. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టి ఉండెను. దేవుని యొక్క దాసుడు, పేతురైన దాసుడు ఆ కొర్నేలి పిలిచినప్పుడు ఆయన వెళ్ళాడు. అయితే ఆయన వస్తున్న సంగతి వారు తెలుసుకున్నారు కాబట్టి కొర్నేలి తన యొక్క బంధువులను పిలిచాడు, తన స్నేహితులను పిలిచాడు. దేవుని వర్తమానాన్ని పంచిపెట్టాలి అంటే, దేవుని స్వార్థను విని రక్షణలోనికి రావాలంటే నీ స్నేహితులను కానీ నీ బంధుమిత్రులను కానీ మీరు వదిలిపెట్టకండి. మీ కుటుంబంలో ఆరాధన కూడికలను, దేవుని ఆరాధించే కూడికను ఏర్పాటు చేసి దైవజనులను పిలిపించి నీ స్నేహితులను, నీ రక్త సంబంధులను ఆహ్వానితులుగా సమకూర్చండి. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిపరుడైన నీతిమంతుడైన కొర్నేలి, దేవునికి భయభక్తులు కలిగిన కొర్నేలి తన ఇంటికి పేతురును ఆహ్వానించినప్పుడు ఇల్లు ఖాళీగా లేకుండా తన యొక్క బంధువులను, తన స్నేహితులను ఆ ఇంటికి ఆహ్వానించి పిలువనంపించుకొని పేతురు కొరకు కనిపెట్టుతూ ఉన్నారు. పేతురు కొరకు ఎందుకు కనిపెడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం ముందు తెలుసుకుందాం. కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారము చేసెను. ఈ నమస్కారము చేసిన వ్యక్తి సాక్షాత్ ఎవరు? శతాధిపతి. శతాధిపతి అనగా ఎవరు? కొర్నేలి. కొర్నేలి తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే తనలో ఉన్న భక్తి, తనలో ఉన్న నీతి, తనలో ఉన్న ప్రార్థన శక్తి, తనలో ఉన్న తగ్గింపుకు మారుగా అగుపడ్డది. అందుకే పేతురు ఇంటిలోనికి రాగానే ఆ యొక్క కొర్నేలి అతని యొక్క పాదాల మీద పడినట్టుగా, అతని లోపలికి ఆహ్వానించినట్టుగా, నమస్కారము చేసి ఆయనను ఆహ్వానించినట్టుగా చూస్తాం. పేతురు అంటాడు. అందుకు పేతురు లేవు, లేచి నిలువు, నేను కూడా నరుడని అని చెప్పి అతని లేపి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకుడు కూడి ఉండి చూచాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ కావాలి, బంధువులకు రక్షణ కావాలి, స్నేహితులకు రక్షణ కావాలి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఏర్పాటు చేసిన గొప్ప అద్భుతమైన ఆ ఇంటిలో సువార్త ప్రకటన. దేవునికే మహిమ కలుగునుగాక. ఇలాంటి సమకూర్చాలి. దేవుని సన్నిధిలో స్నేహితులను, బంధుమిత్రులను సమకూర్చి సువార్త ప్రకటించే, రక్షణ సువార్తను ప్రకటించే ఆ గొప్ప అవకాశాన్ని వాడుకోవాలి. ఆ వాడుకునే స్థితిలో కొర్నేలి మొదటి స్థానంలో కనబడ్డాడు. అయితే ఆయన లోపలికి వచ్చి అనేకులు కూర్చున్నట్టు చూచాను. అప్పుడు అతడు అన్య జాతి వారితో సహవాసము చేయుట నైనను అటు వారిని పట్టుకున్న వారిని యూదుడానికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు తాను నిషేధింప తగిన వాడై ఉండక అపవిత్ర వాడనై కూర్చుండమని దేవుడు నాకు చెప్పి ఉన్నాడు. ఇది అసలైన శిష్యులైన ఆ యొక్క దర్శనానికి, ఇక్కడ జరుగుతున్న సంఘటానికి ఆయన ఈ యొక్క గొప్ప సువార్తను అక్కడ ప్రకటించాడు. అన్యజనులైన వారిని సమకూర్చాడు కొర్నేలి. వారితో సూటిగా మాట్లాడాడు. దేవుని గురించి వివరణ ఇస్తూ దేవుని యొక్క పరిచర్య అక్కడ ఆ ఇంటిలో జరుగుచుండగా, కొర్నేలి ఇంటిలో జరుగుచుండగా చూస్తున్నా. 30వ వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇక్కడ ప్రార్థన చేయుచుండగా ప్రకాశవంతమైన వస్త్రములు ధరించిన ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము ఉండి వినివి గనుక నీవు యొప్పేకు
వర్తమానము పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరిలో చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాడు. వెంటనే నన్ను పిలిచి, నీవు వచ్చి మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించాడని నీ వికట ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఆ తర్వాత పేతురు అక్కడ ఆ స్థలములో సువార్త ప్రకటించడం, మరి అనేకులు అక్కడ రక్షణ పొందడం మనం చూస్తాం. అయితే 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిశ్చయము గ్రహించి ఉన్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ప్రతి నీతిమంతుడు నడుచుకొని ఆయన అంగీకరించి యేసు క్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్త అయిన సువార్త ప్రకటించి ఇశ్రాయేలు పంపిన వర్తమానం మీరు ఎరుగరు. యోహాను బాప్తిసము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ పట్టణమంతటా ప్రసిద్ధి సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినదే. దేవుడు ఆయన నాకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ సంచరించుచుండెను. ఆయన యూదుల దేశము యెరూషలేమునంతట చేసిన అట్టి కార్యములను మేము సాక్ష్యం. ఆయనను వారు మ్రాను వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినము లేపి ప్రజలందరి కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతిలో నుండి లేపిన తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకున్న అనేకులు ఆయన మరి ప్రత్యక్షముగా కనపడుట గ్రహించుచున్నారు. ఇప్పుడు కాగా దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతి అదిగా నియమించిన వాడు ఆయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించి ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో ఆయన నామముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తల యందు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుతుంది. అప్పుడు మరి పేతురు ఇలా ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విని వారందరూ పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారి మీ పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడి ఉండుట చూచి భ్రాంతి నొంది ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి. అందుకు పేతురు, మనం వెళ్ళి పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసము పొందుకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయకూడదని చెప్పి యేసు క్రీస్తు నామము వారు బాప్తిసము పొందిన ఆజ్ఞాపించి తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండవలనని వారిని వేడుకొనిరి. దేవునికి స్తోత్రం. మరి చాలా అద్భుతమైన సంఘటన. మరి అక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు సాక్ష్యాన్ని ఆయన పునరుత్థానం గురించి ఆయనను మరి ఏ రీతిగా మరణంలోనికి తీసుకుని వెళ్ళి మ్రాను మీద శిలువ మరణము అప్పచెప్పారో అలాంటి సాక్ష్యానికి మేము వేలాడబడి చంపి ఉన్న దేవునికి సాక్షులుగా వారు నిలబడ్డారు. ఆ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని చేపట్టుకొని సజీవులు అయిన దేవుడిగా మృతుల నుండి న్యాయాధిపతిగా మరి తీర్పు పొంది తిరిగి మొట్టమొదటిగా లేచిన క్రీస్తుకు సాక్షులుగా మేమున్నాము. ఆ వర్తమానాన్ని మేము చాటింప వెళుతున్నామని అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా రక్షణలోనికి తీసుకుని వచ్చిన పేతురును బట్టి ఇదంతా ప్రయాసపడే ఆ కుటుంబంలో అద్భుతంగా తన సేవ పరిచర్యను మరి ముందుకు తీసుకుని వెళ్ళిన ఒక గొప్ప వ్యక్తిగా, నీతిమంతుడిగా, దేవుని భయభక్తులు కలిగిన గొప్ప జనములలో ఒకడిగా ఆ కొర్నేలి ఉండుటయు శతాధిపతి అనేకులకు మాదిరికరముగా అక్కడున్న స్వార్థ పనివారము తన భుజం మీద వేసుకొని తన ఇంటిలో అందరినీ ఆహ్వానించి ఆ వర్తమానాన్ని తెలియపరిచి అనేకుల రక్షణ కొరకు ఆయన పాటుపడినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన రక్షణ చూపించువాడుగానే ఉన్నావా? అందుకే అంటాడు ఇక్కడ 11వ అధ్యాయం 14వ వచనంలో, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందితిరో ఆ మాట అతడు నీతో చెప్పనని అతని ఇంటిని నిలిచి తనతో చెప్పిన యొక్క దేవదూతలను చూచిన సంగతి మీకు
తెలియను. నీవును నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొంది ఉన్నారో ఆ మాటలు అతడు నీతో చెప్పు. చక్కటి వర్తమానాన్ని ఇస్తాడు. అదే అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు మాట్లాడతాడు, మీతో సూటిగా మాట్లాడతాడు. అని వర్తమానాన్ని నీ ఇంటి రక్షణ కొరకు ఆయన మాట్లాడేది తూచా తప్పక నువ్వు విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోమని వర్తమానాన్ని విన్నాడు. కొర్నేలియు తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. 10వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఒక మాట, 22వ వచనం, అందుకంటాడు ఆయన దేవుడు నీతిమంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడును యూదా జనులందరిలో మంచి పేరు పొందిన మరి వాడనై ఉన్న శతాధిపతి కొర్నేలియు అని ఒక మనుష్యుడు. ఇలాంటి మంచి పేరు పొందుకొని ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. 13వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే 13వ అధ్యాయం 16వ వచనం, అప్పుడు సౌలు నిలవబడి చేయి సైగ చేయగా ఇట్లా నేను ఇశ్రాయేలు వారలారా దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు తన మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు వారసులై ఉన్నప్పుడు ఆ జనులను హెచ్చరించి భుజబలము చేత వారిని తీసుకొని వచ్చి, మరి అలాంటి గొప్ప స్వార్థ అక్కడ వినబడ్డది, విత్తపడ్డది. మరి స్వార్థకు లోబడిన బిడ్డలుగా చూస్తున్నాం. మరి సహోదరుడు అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మీ యొద్దకు పంపి ఉన్నది అంటాడు. 24, 26వ వచనంలో, మరి 11, 13వ అధ్యాయం 26వ వచనం, సహోదరులారా అబ్రహాము వంశస్థులారా దేవునికి భయపడు వారలారా ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. మరి ఇలాగూ ఆయన సువార్త అనేకుల యొక్క అబ్రహాము సంతానం వైపు ఈ రక్షణ సువార్తను తీసుకుని వెళ్ళి ప్రకటించుడి. మరి కొర్నేలిను భక్తిపరుడై ఉన్న కొర్నేలి, ఆయనను ఆ ఇంటి వారు ఆయన రక్త సంబంధులు స్నేహితులు అనేకులు చేర్చబడి రక్షించబడ్డారు. మరి దీంట్లో వాక్యం విన నీవు నీ ప్రయాసం, నీవు నీ ఇంటి వారి కొరకు, నీ బంధుమిత్రుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ స్నేహితుల కొరకు నీ ప్రయాస భారం ఉన్నదా? వారిని కూడా రక్షణలోనికి తీసుకుని వచ్చి నడిపించి ఒక గొప్ప మీటింగ్ నీ ఇంటిలో నువ్వు ఏర్పాటు చేసావా? ఆహ్వానించావా? దైవజనులను పిలిచావా? రక్షణ సువార్త ప్రకటించారా? ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకొని ఈ యొక్క మాసం 7వ మాసంలో ఉంటున్న మనం మరి ఒకసారి ఈ రక్షణ సువార్త పరివారము నువ్వు కలిగి నీ ఇంటిలో ఆహ్వానించి వారి అందరికీ రక్షణ సువార్త ప్రకటించగలరని నీవు ఒక కొన్నేని వలె నీ ఇంటి రక్షణ కొరకై, అనేకుల రక్షణ కొరకై ప్రయాసపడాలని ప్రభు పేరట ఈ మాటలను వివరిస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. తలవంచు. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన దీవమైన వాక్యాన్ని బట్టి వందనాలు. నీతిమంతుడిగా ఉన్నప్పటికీ, ప్రార్థన పరుడుగా ఉన్నప్పటికీ రక్షణ లేకపోతే వ్యర్థము. ఆ రక్షణ కావాలని తన ఇంటి వారి రక్షణ కొరకై యొప్పేకు ఆయా 2 మనుషులను పంపి సీమోను మారు పేరు గల తన ఇంటికి పంపి ఆయనను తీసుకుని వచ్చి వర్తమానాన్ని విని కుటుంబాన్ని రక్షించుకున్న కొన్నేని వలె మా కుటుంబ ప్రయాసంలో మేము ఉండటం, మా స్నేహితుల రక్షణ కొరకై, కుటుంబ రక్షణ కొరకై, బంధుమిత్రుల రక్షణ కొరకై ప్రయాసపడే కుటుంబాలుగా మేము ఉండటకు సహాయాన్ని దయచేయమని, విత్తబడిన వాక్యము శ్రద్ధాభక్తులు కలిగి నీ యందు భయభక్తులు కలిగి ప్రతి వారి రక్షణ ఆయా ముందుకు తీసుకుని వెళ్ళే కృపను దయచేయగలని ప్రార్థిస్తున్నాం. ఎందరెందరో వర్తమానాన్ని విన్నారు. ఆన్లైన్ సర్వీస్ ద్వారా విత్తబడిన వాక్యం వారి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, ఆయా వాక్యము అపవాది ఎత్తుకోకుండా వాక్యానుసారమైన జీవితం జీవించే కృపను దయచేయగలరని, మమ్మను మా కుటుంబాన్ని ఫేస్బుక్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా మాతో పాటు కలిసిన ప్రతి ఆత్మీయ కుటుంబాన్ని పెట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని దీవించి నీ రెక్కల కింద భద్రపరచమని, ఆయా సంఘాల్లో దైవజనులు తండ్రి విత్తబడిన వాక్యాన్ని వీరి శ్రద్ధగా ఆత్మీయ జీవితంలో అంచెలంచెలు ఎదుగుటకు సహాయాన్ని కృపను దయచేయగలరు. మమ్మను మా కుటుంబాన్ని ఉండారుగా దీవించి ఆశీర్వదించగలరు. స్నేహితులను, రక్త సంబంధంలో బంధుమిత్రులను జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం మాకు వచ్చును, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును.
మాకు అవసరం దిన ఆహారం దాయిచ్చు మా రుణస్థు చేసి ప్రకారం క్షమించు మమ్మల్ని శోధాలు ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరమనివై ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడై ఉండును గాక ఆమేన్. పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా పంపుము దయా చేత పతిత పవన పంపుము దయా చేత పతిత పవన నామ పంపుము నీ సేవ ముక్తి గనుమా పంపుము దేవా దీవెనలతో పంపుము దేవా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా.